మమ్మీ నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? గుడికే కదా అని తీసుకురాలేదమ్మా. డాడీ మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకమ్మా? కృష్ణకి ఫోన్ చేయాలి. ఇప్పుడెందుకమ్మా? ఎందుకంటారేంటండి, ఒకసారి ఇవ్వండి. ఇదిగో. ఓకే బాయ్. బాయ్. బాసు సార్ చెప్పండి సార్. కృష్ణ నేను. ఓ మీరా? నేనే. ఇందాక నుంచి మీ ఫోన్ ఎంగేజ్లో ఉందేంటి? అంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? అదే సెల్ ఫోన్ కంపెనీ వాడితో మాట్లాడుతున్నాను. అందరితో మాట్లాడడానికి నీకు టైం ఉంటుంది, కానీ ఫోన్ చేసి నాకు బర్త్డే విషెస్ చెప్పాలని మాత్రం నీకు అనిపించదు, అంతేనా? అంటే సాయంత్రం పార్టీలో ఎలాగో కలుస్తాం కదా అని. ఏవేవో కారణాలు చెప్పకు, నాకు ఒళ్ళు మంట. సరే కానీ అర్జెంటుగా గుడికి రా. సారీ నేను రాలేను, నాకు చాలా పని ఉంది. హలో, అలా అంటావేంటి? ఇవాళ నా బర్త్డే, నేను పిలిస్తే నువ్వు రావాలి, అంతే. ప్లీజ్ అర్థం చేసుకో. హలో హలో, బాసుని ఫోన్ తీస్తే ఈవిడ తగులుకుంది. ఇదేం గోలరా బాబు? చూసారా డాడీ, గుడికి రమ్మంటే ఎంత ఖచ్చితంగా రాను అన్నాడో. సాయంత్రం పార్టీకి వస్తున్నాడు కదమ్మా, ఆ పార్టీలో అతనే స్పెషల్ గెస్ట్ కదా. అలాంటప్పుడు ఉదయం కూడా వచ్చి అలా చీప్గా కనపడడం ఏం బాగుంటుంది చెప్పు? భలేవారు డాడీ, ఏదో ఒక కహానీ చెప్తున్నారు. కహానీలు కాదమ్మా, నిజం. అవునమ్మా, డాడీ అన్నీ నిజాలే చెప్తారు, నీకు తెలుసు కదా. సార్ కార్ పార్క్ చేసి. అలాగే సార్.
హ్యాపీ బర్త్డే సౌందర్య. అర్చన, నీ డ్రెస్ చాలా బాగుందిరా. థ్యాంక్స్ అంకుల్. నీ మనసులో ఏదైతే ఆశ ఉందో అది తప్పనిసరిగా నెరవేరుతుందిరా. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ తీసుకో. బాగుందా? ఒరే హర్ష, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నోరు మీరా, ఇచ్చింది నీకు కాదు అర్చనకి. తీసుకురా తల్లి. తీసుకో అమ్మా. సంతోషంగా ఉండమ్మా. వెళ్తావా? ఒక్క నిమిషం. అమ్మా అర్చన, నాదో చిన్న రిక్వెస్ట్. సౌందర్య మెంటాలిటీ నీకు తెలుసు కదా. ఈరోజు మాత్రం అదేం మాట్లాడినా నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. దేనికి నెగిటివ్గా రియాక్ట్ కాకు, సరేనా? రే, నువ్వేంట్రా తన దగ్గర రిక్వెస్ట్ అడుగుతున్నావు? నువ్వు ఆగు. ఏమ్మా అర్చన, సరేనా? సరే అంకుల్. సౌందర్య ఏమన్నా నేను ఇరిటేట్ అవ్వను. వెరీ గుడ్. మరో విషయం. మళ్ళీ ఏమిట్రా, గుళ్ళోకి వెళ్ళనివ్వవా? అబ్బా మీరు ఊరుకోండి, మధ్యలో మీరేమిటి? మీరు చెప్పండి బాబు గారు. మీరంతా ఇట్నుంచిటే మా ఇంటికి రావాలి. బర్త్డే పార్టీని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకురే. మమ్మల్ని స్పెషల్గా పిలవాలా? నువ్వు పిలిచినా పిలవకపోయినా మేము అక్కడే ఉంటాం. నువ్వు సరేరా, నేను అడుగుతున్నది వీళ్ళని. ఏమ్మా? సరే అంకుల్. వెరీ గుడ్. డాడీ, మనం ఇంకొక గుడికి వెళ్దాం పదండి. ఏమ్మా, ఈ గుడికి ఏమైంది? ఏమైందా? నాకు నచ్చని మనుషులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని చూస్తేనే నాకు ఇరిటేషన్గా ఉంటుంది. అమ్మ సౌందర్య, ఇది గుడిరా. ఎవరైనా వస్తారు వెళ్తారు. అలా మనం కోపం తెచ్చుకుంటే ఎలా చెప్పు? ఇవాళ నీ పుట్టినరోజు కదా, అస్సలు కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే నీకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అందరూ పార్టీకి వస్తారు, రావాలి కూడా. మరి పార్టీలో వాళ్ళు ఎలాగో చూస్తావు. ఇక్కడ కనిపిస్తే నీకొచ్చిన నష్టం ఏంటి చెప్పు? ఓ, ఇది పార్టీకి వస్తుంది కాదు, అక్కడ చెప్తాను దీని పని. సరే డాడీ, మీకోసం ఏవైనా భరిస్తాను. థ్యాంక్స్ రా. అర్చన వచ్చేసి ఉంటుందా? అమ్మో, నేనే లేటు. పంతులు గారు, అయ్యా ప్రత్యేక పూజ జరిపించండి. అలాగేనండి. శ్రీ అలివేల మంగ సహితం ఓం కేశవాయ నమః. పాదవ పూజయామి. సౌందర్య, ఎక్కడికి? పూజ చేయాలమ్మా. హాయ్ కృష్ణ. ఈవిడేంటి ఇక్కడ? ఏంటి, గుడికి రమ్మని ఫోన్ చేస్తే పానుందని పెద్ద ఫోర్స్ కొట్టావు. ఇప్పుడెలా వచ్చావు? అది నన్ను సర్ప్రైజ్ చేద్దామని కదూ? అవును. నీ ప్లాన్ నాకు తెలుసులే. పద. అది కాదు. అయ్యా, ఎవరి పేరు మీద అర్చన చేయించాలి? సౌందర్య పేరున అర్చన పేరున చేయండి. గోత్రం? పైడిపాల గోత్రం. మరి పుట్టినరోజు ఎవరిదండి? ఇద్దరిది స్వామి. అవునా? ఇద్దరూ కవల పిల్లలాగా ఒకే రోజు పుట్టారన్నమాట. చిచి, నేను ఆ అమ్మాయి కవల పిల్లలం కాదు.
మా ఇద్దరిది ఒకే ఫ్యామిలీ, అంతకన్నా కాదు. నా స్టేటస్ వేరు, వాళ్ళ స్టేటస్ వేరు. అమ్మా, భగవంతుడి సన్నిధిలో అందరం ఒకటే. కావచ్చు, కానీ మేమిద్దరం మాత్రం ఒకటి కాదు. అందుకే నాతో పాటు దాని అర్చన ఇప్పుడు చెయ్యొద్దు. అయ్యా, ఏం చేయమంటారు? అమ్మా సౌందర్య, ఏంటమ్మా ఇది? మన కోసం, మన కుటుంబం కోసం కోటి ఎంత కష్టపడ్డాడో నీకు తెలీదు? నాకు తెలియాల్సిన అవసరం లేదు. నా కోసం ఈరోజు కొంచెం సైలెంట్గా ఉండలేవా? పోన్లేండి బాబు గారు, అర్చన నేను వేరే గుడికి వెళ్తాం. సర్లే, నా కోసం ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పూజారి గారు, మీరు పూజ ప్రారంభించండి. ఆగండి పూజారి గారు, నాతో పాటు కృష్ణ పేరున అర్చన చెయ్యండి. ఏమ్మా, ఇతడు మీ కుటుంబ సభ్యులేనా? అవును. అర్చన, అర్చన! మీరు బాబు గారు, నేను పిలుచుకుని వస్తాను. పూజారి గారు, ఒక్క నిమిషం పూజ ఆపండి. అలాగేనండి. ఎందుకు డాడీ? అది వెళ్తే పూజ ఆపేయాలా? సౌందర్య, నా పట్ల నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయంలో గొడవ పెట్టకు. అర్చన, అర్చన, ఏమిటిది? అది నన్ను చాలా హర్ట్ చేస్తుందన్నా. హర్ష అంకుల్ ఏమన్నారు? సౌందర్య ఏమన్నా పట్టించుకోవద్దన్నారు. మరి నువ్వు ఇలా వచ్చేస్తే హర్ష అంకుల్ మాటకి నువ్వేం విలువిస్తున్నట్టు? అంటే ఏంటన్నా? అది నన్ను ఎన్ని మాటలన్నా, అది నన్ను ఎంత ఇరిటేట్ చేసినా నేను కామ్గా ఊరుకోవాలా? అసలు కృష్ణ చేయి పట్టుకోవడానికి అదెవరు? కృష్ణ పేరుని అర్చన చేయమని చెప్పడం ఏంటి? అయినా దానికి ఆ రైట్స్ ఎవరిచ్చారు? ఇలా అడగడానికి నువ్వెవరు? నీకు ఆ రైట్స్ ఉన్నాయా? అవును, నాకే ఉన్నాయి. ఎందుకంటే కృష్ణని గుడికి రమ్మని పిలిచింది నేనే. ఈ పుట్టినరోజుకు పిలవడాలు ఇవన్నీ ఇప్పుడు వద్దు, ఇవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా లేదా? అయినా నా మాట కన్నా కృష్ణ రావడమే నీకు ముఖ్యం, అంతేనా? సారీ నాన్న. సరే సరే, పుట్టినరోజు పూట తిట్టకూడదు అనుకున్నాను. ఇంకోసారి ఇలా జరగకూడదు. మాట్లాడకుండా లోపలికి రా. ఒక నిమిషం నాన్న. మళ్ళీ ఏమైంది? మీ అంగీకారం లేకుండా కృష్ణని పిలవడం తప్పే. దానికి మీరు ఏ పనిష్మెంట్ అన్నా ఇవ్వండి, పర్వాలేదు. కానీ మళ్ళీ ఆ సౌందర్యం ముందుకి రమ్మని మాత్రం నన్ను పిలవద్దు నాన్న. దానికి నా మనసు అంగీకరించడం లేదు. దయచేసి నన్ను బలవంత పెట్టద్దు. నేను ఎంత ఓర్పుగా ఉండాలన్నా, దాంతో గొడవలు పెట్టుకోకుండా ఉండాలని ఎంత ట్రై చేసినా అది మాత్రం నాతో గొడవకి దిగుతుంది నాన్న. నేను అన్ని విషయాలు పక్కన పెట్టేసి దానికి బర్త్డే విషెస్ చెప్తే కనీసం నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది తెలుసా? సౌందర్య నిన్ను అవమానించిందన్నా. మరి నువ్వు హర్ష అంకుల్ అవమానించలేదా? ఆయన మాటను పక్కన పెట్టి ఇలా వచ్చేసావు. మరి దీన్నేమంటారు? నీకు సౌందర్యకి తేడా ఏమిటి చెప్పు? సౌందర్యకి ఒక రకం పొగరైతే నీకు ఇంకో రకం పొగరు. చూడమ్మా అర్చన, సౌందర్యని పక్కన పెట్టు. హర్ష అంకుల్ దృష్టిలో పెట్టుకుని ఆయన మనసు కష్టపెట్టకుండా ఉండాలంటే మాట్లాడకుండా గుళ్ళోకి రా. ఇంకేమీ ఆలోచించుకో, నా మాట విను, పద. అర్చన కోసం ఇంత టైం వేస్ట్ చేయడం అవసరమా? సంగీత, నువ్వు కాస్త ఊరుకుంటావా? అవును డాడీ, మమ్మీ చెప్పింది నిజమే కదా. పూజ స్టార్ట్ చేయమనండి. పూజ ఎప్పుడు స్టార్ట్ చేయమని చెప్పాలో నాకు బాగా తెలుసు. రామ్మా. సారీ అంకుల్. పర్వాలేదమ్మా. మంత్రి గారు, పూజ మొదలు పెట్టండి. బయటపల గోత్రోద్భవస్య సౌందర్య నామధేయస్య అర్చన నామధేయస్య సహకుటుంబస్య సబాంధవస్య శ్యామస్తేర్యవిజం ఆయుర్వేదశర్యావిర్జర్థం ధర్మార్థకామమోక్షం చతుర్విధా ఫలపురుషాసిద్ధ్యర్థం శ్రీ అలివేద మంగళ సహితం శ్రీ వెంకటేశ్వర ప్రాదేవతోభ్యో నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, లక్ష్మీపతే నమః, పరమయాయ నమః, అమృతాసాయ నమః, జగదీష్టాయ నమః, గోవిందాయ నమః, శాశ్వతాయ నమః, ప్రభువే నమః,
శేషాద్రినిలయాయ నమః దేవాయ నమః కేశవాయ నమః మధుసూదనాయ నమః. దేవుడా, అర్చనకి కృష్ణకి నేను మాటిచ్చాను. ఆ మాటని నిలబెట్టుకోవాలి. వాళ్ల పెళ్లికి సౌందర్య వల్ల ఏ ప్రాబ్లం రాకుండా చూడు స్వామి. సౌందర్య తనకు తాను తప్పుకునేట్టుగా చూడు స్వామి. స్వామి, కృష్ణకి అర్చనకి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ సౌందర్యకి కృష్ణ మీద ప్రేముంటే అది ఫలించేటట్టు చూడు స్వామి. భగవంతుడా, నా కూతురి ఆశని నువ్వే సక్సెస్ చేయాలి. దేవుడా, నా కూతురికి ఎటువంటి సమస్య లేకుండా అది కోరుకున్న వాడితో పెళ్లి జరిగేలా చెయ్యి. నాకెంతకంటే కోరికేమీ లేదు. భగవంతుడా, ఈ సౌందర్యాన్ని నా జీవితం నుంచి తప్పించి అర్చనతో నా పెళ్లి జరిగేట్టు చూడు స్వామి. స్వామి, కృష్ణకి నాకు త్వరగా మ్యారేజ్ కావాలి. నాకు కృష్ణకు త్వరగా పెళ్లి జరిగేటట్టు చూడు స్వామి. అలాగే సౌందర్య పొగరు తగ్గేటట్టు చూడు స్వామి. బాబుగారు, ఇక మేము బయలుదేరుతామండి. అదేంటమ్మా, ఇందాకే చెప్పాను కదా మనందరం ఇట్నుంచిటే మా ఇంటికి వెళ్తున్నామని. ఏ బర్త్డే పార్టీకి మీరు రావడం లేదా? లేదంకల్, వస్తాం. కానీ పార్టీ జరిగేది సాయంకాలం కదా, అప్పుడు వస్తానులేండి. పార్టీ జరిగే వేళకే రావడం ఎందుకు? ముందుగా వస్తే అందరం సరదాగా సందడిగా ఇంట్లో ఉండొచ్చు కదా. ఎరా, ఏమంటారా? అలాగే సార్, హర్షబాబు గారింటికి వెళ్దాం. అలాగే నాన్న. హర్షబాబు గారు చెప్తే అది మాకు వేదవాక్యేగా. పదండి. రండమ్మా, కారెక్కండి. అందరూ కారెక్కటం కుదరదు డాడీ. ఎందుకు కుదరదు? అది కుదరదనడానికి కారణం అందరూ మన కారులో సరిపోరు కదండి. ఎందుకు సరిపోరు? కాకపోతే నీ కారులో సగభాగం ఇచ్చేస్తాం, మిగతా సగంలో మేమంతా అడ్జస్ట్ అవుతాం. రండి. నా పర్సనాలిటీ మీద మీరే జోకులు వేయక్కర్లేదు. డాడీ, మీకు చెప్తే అర్థం కాదు. కార్లో ఇరుక్కొని ఎందుకు వెళ్ళడం? కొత్తగా ఎక్కే వాళ్ళని ఆటోలో రమ్మని చెప్పండి, లేదా నడిచొస్తారు. సార్, నేను వెళ్ళొస్తాను. అదేంటి కృష్ణ, మీరు మా కార్లో రారా? కొత్తగా ఎక్కేవాళ్ళని ఆటోలో రమ్మని చెప్పావు కదా. నేనేమి కృష్ణకు అలా చెప్పలేదు. కార్ ఎక్కడం కొత్త అన్న వాళ్ళకి చెప్పాను. సార్, నేను బయలుదేరుతాను. ఆగు, ఎలా వెళ్తావు? నా బైక్ మీద. బైక్ మీద? కృష్ణ కృష్ణ, నాకు బైక్ మీద జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. ప్లీజ్, నీ బైక్ మీద నన్ను కూర్చొనివ్వవా? నువ్వా? వద్దొద్దు, కార్లో రండి. డాడీ, చూసారా, నన్ను బైక్ ఎక్కించుకోడంట. బర్త్డే రోజు అడిగానని కూడా ఆలోచించరా? కృష్ణ, సౌందర్యం తీసుకుని ఇంటికి రా. ఇదిగో, నీ ఆముదం తాగిన ముఖాన్ని కాస్త పక్కన పెట్టి సరదాగా బైక్ మీద వెళ్దాం. పద. అమ్మా అర్చన, రండమ్మా, కారులో కూర్చోండి. రండి. సౌందర్యకి ఇంకా చిన్నపిల్ల సరదాలు పోలేదమ్మా, అందుకే అలా బైక్ మీద వెళ్ళింది. ఏమిటండి మీరు రోజు రోజుకి మీ లెవెల్ తగ్గించుకోవడానికి చూస్తున్నారు? ఏ, నా కూతురు బైక్ మీద వెళ్తే తప్పా? సంగీత, అనవసరంగా డిస్కషన్స్ పెంచకు. ఇప్పుడు నీ కూతురు బైక్ ఎక్కడం తప్పని ఎవరు ఏమనలేదే. అర్చన, డోర్ సరిగ్గా వేసుకోమా. కారు డోరు వేయటం రాదు, కారులో కూర్చోవాలని ఆశ, కారున్న వాళ్ళు కావాలని ఆశ. చూసావా కృష్ణ, ఆ అర్చన మెంటాలిటీ? ఏమైంది? ఏమైందని నెమ్మదిగా అడుగుతున్నావేంటి?
అదుంటే జెలసీ గర్ల్. నాకు అలా అనిపించలేదే. హా, అది అసలు గుడికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకొచ్చింది? మనిద్దరం గుడికొస్తున్నామని తెలిసి మనల్ని డిస్టర్బ్ చేయడానికే వచ్చింది. నీకు అలా అనిపించిందా? ఏ, నీకలా అనిపించలేదా? దానికి ఎంత పొగరనుకున్నావు? సర్లే, అవతల వాళ్ళ గురించి ఎంతసేపు ఇలా మాట్లాడుతావు? హా, నువ్వు లేకపోతే ఇవాళ నా చేతులు దాని పని అయిపోయేది. ఏ, నన్ను చూసి ఆగావా? ఆ, మరి నువ్వంటే నాకు ప్రేమ, గౌరవం, అభిమానం వగైరా వగైరా చాలా ఉన్నాయి కదా. ఎందుకు బైక్ ఆపావు?